अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం రమజాన్ తౌబాల మాసం, పశ్చాత్తాపం చెందే మాసం అనే అంశం గురించి ఇన్షాల్లా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రతి మనిషి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్దేశించిన నియమాలను ఉల్లంఘిస్తాడో అప్పుడు అతను అల్లాహ్ దృష్టిలో నేరము చేసిన వాడవుతాడు, పాపము చేసిన వాడవుతాడు. పాపము చేసిన వాడు అల్లాహ్ దృష్టిలో నేరస్తుడు. మరి నేరము చేసిన ఆ మనిషికి శిక్ష తప్పనిసరిగా విధించబడుతుందా, లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి తన నేరాన్ని, తన పాపాన్ని తొలగించుకోవటానికి ఏదైనా మార్గం ఉంచాడా అని మనం చూసినట్లయితే, ఆ కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులు తప్పు చేసిన తరువాత, నేరం చేసిన తరువాత ఆ పాప శిక్ష నుండి తప్పించుకోవటానికి, ఆ నేరము శిక్ష నుండి తప్పించుకోవటానికి పాప క్షమాభిక్ష, పశ్చాత్తాపం అనే ఒక సువర్ణ అవకాశాన్ని కలిగించాడు. అల్లాహు అక్బర్. దీనిని అరబీ భాషలో తౌబా అంటారు, ఉర్దూలో తౌబా అంటారు, తెలుగు భాషలో పశ్చాత్తాపం అని అనువాదం చేస్తూ ఉంటారు. మరి ఈ తౌబా ఎలా చేయబడుతుంది, పశ్చాత్తాపం ఎలా చేస్తారు అనేది మనం చూసినట్లయితే, పశ్చాత్తాపం చెందే వ్యక్తి, తౌబా చేసే వ్యక్తి ముందుగా తను చేసిన నేరాన్ని, తప్పుని అంగీకరించి దాని మీద అతను సిగ్గుపడాలి, లోపల కృంగిపోవాలి. చేయరాని ఒక పని నేను చేశాను, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్దేశించిన హద్దు నేను దాటేశాను అని, నా వల్ల తప్పు దొర్లింది అని అతను లోపల కృంగిపోవాలి, తప్పుని అంగీకరించి సిగ్గుపడాలి. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఇక ముందు మళ్ళీ నేను ఎప్పుడు ఆ పాపము జోలికి, ఆ తప్పు జోలికి వెళ్ళను, దానికి దూరంగా ఉంటాను అని దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే, ఇతరుల సొమ్ము ఏదైనా మనము కాజేసి ఉంటే అది మళ్ళీ వారికి తిరిగి అందజేసేయాలి. ఇతరుల సొమ్ము తీసుకున్న వారు ఇతరుల సొమ్ముని మళ్ళీ వారి యజమానులకు అందజేయాలి. ఆ తరువాత అల్లాహ్ సమక్షంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఏడ్చి, కన్నీళ్లు కార్చి, ఓ అల్లాహ్, నేను తప్పు చేశాను, తప్పు మీద సిగ్గుపడుతున్నాను, ఇంకప్పుడు మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళను అని నిర్ణయించుకున్నాను, ఇతరుల సొమ్ము ఉంటే అది నేను చెల్లించేశాను, ఇప్పుడు నేను నీతో క్షమాపణ కోరుకుంటున్నాను, ఓ అల్లాహ్, నా పాపాన్ని మన్నించు, క్షమించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో
కన్నీళ్లు కార్చి మరి ప్రార్థించాలి. దీనిని తౌబా అంటారు, పశ్చాత్తాపం చెందటం అంటారు. ఈ విధంగా పశ్చాత్తాపం చెందటము సరైన తౌబా చేయటానికి, పశ్చాత్తాపం చెందటానికి విధానము. ఇప్పుడు కొంతమంది మనసులో ఒక అనుమానము రేకెత్తుతూ ఉంటుంది. అదేమిటంటే, గురువుగారేమో పశ్చాత్తాపము చెందాలి అని చెబుతున్నారు, తోబా చెందాలి అని చెబుతున్నారు. మరి తోబా చెందితే, పశ్చాత్తాపము చెందితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పాపాన్ని మన్నిస్తాడా, క్షమించేస్తాడా, శిక్షించకుండా ఆ మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించి వదులుతాడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనా కొన్ని ఉదాహరణలు ఉంటే చెప్పగలరా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలా ఉదాహరణలు ఉన్నాయండి. నేను 1-2 ఉదాహరణలు ఇన్షాల్లా మీ ముందర ఉంచిన మాటను ముందుకు కొనసాగిస్తాను. మొదటి మానవుడు అయిన ఆదం అలైహిస్సలాం వారు, మనందరికీ మూల పురుషుడు ఆయనే కదండి, మానవులందరికీ పితామహుడు ఆయనే కదండి. కాబట్టి ఆయన ఉదాహరణ నేను మీ ముందర ఉంచుతున్నాను. ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన తర్వాత స్వర్గంలో ఉంచాడు. స్వర్గంలో ఆయనకు మరియు ఆయన సతీమణికి ఇద్దరికి కూడా స్వర్గం మొత్తం తిరగటానికి, తినటానికి, త్రాగటానికి అనుమతి ఇవ్వబడింది. కేవలం ఒకే ఒక నిబంధన వారి మీద ఉంచబడింది. అదేమిటంటే, ఆ ఫలానా వృక్ష ఫలాన్ని మాత్రము మీరు తినకండి అని, కేవలం ఒకే ఒక వృక్ష ఫలము నుండి తినవద్దు అని వారి కోసము ఒక షరతు నిబంధన పెట్టడం జరిగింది. అయితే పూర్తి వివరణ మీకు తెలిసి ఉంటుంది. నా అంశానికి సంబంధించిన విషయం వైపుకు నేను వస్తున్నాను. అదంతా కథ చెప్పుకునే ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి, శైతాను వలలో పడి, శైతాను మాటల్లో వస్వసాలో పడి ఆది దంపతులు ఇద్దరూ కూడా వారించబడిన, నిషేధించబడిన ఆ వృక్ష ఫలాన్ని తినేసి వారు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించిన నిబంధనను అతిక్రమించిన వారయ్యారు. వారితో తప్పు దొర్లింది. తప్పు దొర్లిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిద్దరిని భూమండలం మీదకి దింపేసిన తర్వాత జరిగిన విషయం ఏమిటి? వారిద్దరూ కూడా అల్లాహ్ సమక్షంలో రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్ అనే ఈ పలుకుల ద్వారా అల్లాహ్తో క్షమాభిక్ష వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మొరను ఆలకించి వారిని క్షమించాడు. మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిద్దరిని క్షమించాడు అని సూరా బకరా 37వ వాక్యంలో తెలియజేశాడు. ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబా అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఆదం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కొన్ని పలుకులు నేర్చుకుని అల్లాహ్తో క్షమాభిక్ష కోరుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని క్షమించేశాడు. నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు అని ఆ వాక్యంలో తెలియజేశాడు. అంటే ఆదం అలైహిస్సలాం వారితో తప్పు దొర్లింది. ఆదం అలైహిస్సలాం అల్లాహ్తో క్షమాభిక్ష కోరుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కూడా క్షమించేశాడు. రెండవ ఉదాహరణ మరి క్లుప్తంగా చెబుతున్నాను. యూనుస్ అలైహిస్సలాం వారి గురించి మనం చూసినట్లయితే, యూనుస్ అలైహిస్సలాం వారు అల్లాహ్ తరపు నుంచి అనుమతి రాకముందే నగరాన్ని వదిలేసి పడవలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. తర్వాత తుఫాన్ వచ్చిన కారణంగా ఆయనను నీటిలో పడవేయటం జరిగింది. ఆ తర్వాత ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. చేప కడుపులో, గర్భంలో నుంచి ఆయన తన తప్పును గ్రహించారు. అల్లాహ్ అనుమతి రాకముందే నేను నగరాన్ని వదిలేసి వచ్చేసానే అని. అప్పుడు ఆయన తన తప్పుని గ్రహించి చేప గర్భంలో, సముద్ర లోతుల్లో నుంచి, చీకటి ప్రదేశం నుంచి ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అనే పలుకుల ద్వారా క్షమాపణ కోరుకోగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను క్షమించేశాడు. ఏమని చెప్పాడంటే, ఒకవేళ ఆయన చేప గర్భంలో అల్లాహ్ను తలుచుకుని క్షమాభిక్ష వేడుకోకపోయి ఉంటే ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవారు. కానీ క్షమాపణ కోరుకున్న కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను మన్నించాడు. ఆయనను మళ్ళీ చేప గర్భము నుండి గట్టుకు వచ్చి పడేటట్టు, మళ్ళా ఆరోగ్యవంతుడిగా అయ్యేటట్టు చేశాడు. అల్లాహు అక్బర్. ఈ విధంగా
చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఒక 2 ఉదాహరణలు మనం దృష్టిలో పెట్టుకుంటే అల్లా క్షమించాడు, క్షమిస్తాడు అని ఒక ఉదాహరణగా మన దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు ఏమండి గురువుగారు, ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పూర్వం గతించిన ప్రవక్తల గురించి మీరు ఉదాహరణలు చెప్తున్నారు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనాల్లో ఉన్న విషయాలు ఏమైనా మాకు చెప్పండి అని అడిగితే అక్కడికే నేను వస్తున్నాను. చూడండి మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తులను పశ్చాత్తాపము చెందాలి అని ఆదేశించి ఉన్నాడు. అటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరూ కూడా పశ్చాత్తాపం చెందండి అని అనుచర సమాజానికి భక్తులకు తెలియజేసి ఉన్నారు. మనం చూసినట్లయితే సూరా తహరీం 8వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్తో నిష్కల్మషమైన పశ్చాత్తాపము చెందండి. ఎలాగైతే పశ్చాత్తాపం చెందవలసి ఉందో ఆ విధంగా పశ్చాత్తాపము చెందండి. ఎలా పశ్చాత్తాపం చెందాలనేది నేను ప్రారంభంలోనే ఆ నియమాలు మీకు వివరించాను. ఆ విధంగా అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపము చెందాలి అని ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. అలాగే సూరా నూర్ 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వతూబు ఇలల్లాహి జమీఅన్ అయ్యుహల్ ముమినూన లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వాసులారా, మీరందరూ కలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో పశ్చాత్తాపం చెందండి, తద్వారానే మీరు బహుశా సాఫల్యం పొందగలరు. అంటే మనము సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా మనము వ్యక్తిగతంగా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పశ్చాత్తాపము చెందాలి, సామూహికంగా కూడా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో పశ్చాత్తాపము చెందాలి. పశ్చాత్తాపం చెందే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. మనం చూసినట్లయితే సూరా బకరా 222వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్. పశ్చాత్తాపం చెందే వారిని, పారిశుద్ధంగా ఉండే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అలాగే దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లు బనీ ఆదమ ఖత్తా వ ఖైరుల్ ఖత్తాయిన అత్తవ్వాబూన్. అనగా ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, అయితే తప్పు చేసే వారిలో పశ్చాత్తాపము చెందేవారు ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ప్రతి మనిషితో తప్పు దొర్లుతుంది, ఇది మానవుని యొక్క సహజ లక్షణం. ఆది మానవునితో కూడా తప్పు దొర్లింది, ఆది మానవులు బిడ్డలమైన మనమంతరితో కూడా తప్పులు దొర్లుతాయి. అయితే తప్పులు దొర్లిన తరువాత అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపము చెందాలి. అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపము చెందిన వారే మానవులలో ఉత్తములు అని అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమిటంటే, మనిషి తప్పు చేసిన తర్వాత ఆ మనిషి అల్లాహ్ సమక్షంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాప క్షమాపణకై పశ్చాత్తాపం చెందుతాడేమోనని ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎదురు చూస్తాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఇది తప్పు చేసేది మానవుడు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తప్పు చేసిన మానవుడు పశ్చాత్తాపం చెందుతాడేమోనని ఎదురు చూస్తాడు. ముస్లిం గ్రంథంలో ఒక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రాత్రి తప్పు చేసిన మానవుడు ఉదయానికి అతనికి ఆత్మ విమర్శ కలిగి నేను తప్పు చేశానని తప్పును గ్రహించి బహుశా ఉదయం పూట అతను పశ్చాత్తాపం చెందుతాడేమో, క్షమాభిక్ష కోరుకుంటాడేమోనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదయం మొత్తం ఎదురు చూస్తాడు. అలాగే ఉదయం పూట తప్పులు చేసేవారు రాత్రి అయ్యాక తప్పుని గ్రహించి అల్లాహ్తో క్షమాభిక్ష వేడుకుంటారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో పశ్చాత్తాపం చెందుతారు అని రేయి మొత్తం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎదురు చూస్తాడు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. రాత్రిపూట కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించటానికి ఎదురు చూస్తున్నాడు, ఉదయం మొత్తము కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించటానికి ఎదురు చూస్తున్నాడు. క్షమించేవాడు క్షమించడానికి ఎదురు చూస్తూ ఉంటే
పాపం చేసిన తర్వాత మానవుడు క్షమాపణ కోరుకోవటం కోసము ఎందుకు ఆలస్యం చేయాలి, ఎందుకు వెనుకడుగు వేయాలి? వెంటనే తప్పును గ్రహించి తప్పు మీద సిగ్గుపడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపము చెందాలి. ఎవరైతే పాపము చేసిన తర్వాత, నేరము చేసిన తర్వాత అల్లాహ్ సమక్షంలో క్షమాపణ కోరుకుంటారో, పశ్చాత్తాపము చెందుతారో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా సంతోషం కలుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ మనకు వినిపించి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా తెలియజేశారు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక బాటసారి ఉంటాడండి. ఒక పశువు మీద, అది బహుశా ఒంటె కావచ్చు. ఒక బాటసారి ఒంటె మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక చోట కాసేపు సేద తీరుదాము అని ప్రయాణ సామాగ్రి మొత్తం వంట మీద ఉంటే ఆ వంటను ఒక చోట కట్టేసి ఒక చెట్టు నీడలో కాసేపు అతను సేద తీరుతాడు. తర్వాత కొద్దిసేపటికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అతను ఏ ఒంటె మీద అయితే ప్రయాణం చేసుకుంటూ వచ్చాడో ఆ ఒంటె అక్కడ కనిపించదు. వెంటనే అతను కంగారు పడిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ప్రయాణము ముందుకు సాగించాలంటే ప్రయాణ సామాగ్రి లేదు, మరియు సవారీ వంటె కూడా లేదు. ఎలా ప్రయాణం కొనసాగించగలడు? కాబట్టి కంగారు పడిపోయి, భయపడిపోయి నలువైపులా అతను వంటె కోసము వెతుకుతాడు. చాలా వెతుకుతాడు. ఎంత వెతికినా గాని ఆ వంటె అతనికి దొరకదు. అలిసిపోయి మళ్ళీ ఎక్కడ అయితే అతను కాసేపు సేద తీరాడో అదే ప్రదేశానికి తిరిగి వచ్చి అతను దిగులుగా ఉంటాడు. అంతలోనే ఆ తప్పిపోయిన వంటె అక్కడికి వచ్చి నిలబడుతుంది. తప్పిపోయిన వంటె, ఎంత వెతికినా కనిపించని ఆ వంటె అకస్మాత్తుగా ఎప్పుడైతే వచ్చి అతని ముందర నిలబడుతుందో, చూడగానే అతని ప్రాణంలో ప్రాణం వచ్చేసి పట్టరాని సంతోషంలో అతను ఏమనిస్తాడంటే, ఓ అల్లా, నువ్వు నా దాసుడివి, నేను నీ ప్రభువుని అని అనేస్తాడు. అంటే పట్టరాని సంతోషంలో అతని నాలుక తడబడుతుంది. ఉద్దేశపూర్వకంగా అతను అలా అనడు. నాలుక తడబడుతుంది. ఓ అల్లా, నీవు నా ప్రభువు, నేను నీ దాసుడిని అని చెప్పటానికి బదులు నేను నీ ప్రభువుని, నువ్వు నా దాసుడివి అని నాలుక తడబడిపోయి మాట జారిపోతుంది. అతనికి ఎంత సంతోషం కలిగితే ఆ విధంగా జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ బాటసారికి దక్కిన సంతోషం కంటే చాలా ఎక్కువగా సంతోషం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కలుగుతుంది భక్తుడు పశ్చాత్తాపము చెందితే, తోబా చేస్తే అని చెప్పారు. అల్లాహు అక్బర్. చూసారా? కాబట్టి అల్లాహ్ ప్రసన్నత పొందాలని కోరుకునేవారు, మాతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషపడాలి అని కోరుకునేవారు పశ్చాత్తాపం చెందాలి, అల్లాహ్తో క్షమాభిక్ష వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో ఇన్షాఅల్లాహ్ సంతోషిస్తాడు. ఎప్పటి వరకు పశ్చాత్తాపం చెందవచ్చండి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, గర్గరా పరిస్థితి, మనిషి మరణించే ముందు ఆ పరిస్థితి సంభవిస్తుంది. ఆ పరిస్థితి సంభవించక ముందు వరకు కూడా మనిషికి పశ్చాత్తాపం చెందడానికి అనుమతి ఉంది. ఆ లోపు అతను తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి. ఆ గర్గర పరిస్థితి వచ్చేసిందంటే ఆ తర్వాత ఇక అతని ప్రాణము కంఠం నుంచి బయటకు వచ్చేస్తుంది. కంఠం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక పశ్చాత్తాపం చెందడానికి అవకాశమే మిగిలి ఉండదు. అలాగే కొంతమంది భ్రమకు గురై ఉంటారండి. అదేమిటంటే, ఏదో కొన్ని పాపాలు చేసేస్తే అల్లాహ్ సమక్షంలో వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని మన్నించేస్తాడు. ఈ విషయం అర్థమవుతుంది. ఇది మామూలు విషయమే. కానీ గుట్టలుగా చాలా లెక్కలేనన్ని పాపాలు చేసేసిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల పాపాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడా, మన్నిస్తాడా అని కొంతమంది అనుమాన పడుతూ ఉంటారు. అయితే వారు ఖురాన్లోని సూరా జుమర్ 53వ వాక్యాన్ని ఒకసారి బాగా వారు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు,
ఖుల్ యా ఇబాదియల్లజీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరుజ్ జునూబ జమీఆ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్న నా దాసులారా. ఎవరండి వీరు? ఆత్మల మీద అన్యాయం చేసుకున్న వాళ్ళు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరు వీళ్ళు? పాపాలు చేసిన వాళ్ళు. ఎవరైతే పాపాలు చేస్తారో వారు వారి ఆత్మల మీద అన్యాయం చేసుకున్న వారు. వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్. మీరు అల్లాహ్ కారుణ్య పట్ల నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలన్నింటినీ మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్. ఇంకేం కావాలండి? పాపాలన్నీ మన్నించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయన నామము గఫూర్, ఆయన నామము రహీం. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. శైతాను ఇలాంటి ఆలోచనలు కలిగిస్తాడు, ఇలాంటి అనుమానాలు కలిగిస్తాడు. అల్లాహ్ నుంచి ప్రజలకు దూరంగా ఉంచడానికి. శైతాను వలలో పడడానికి అవసరం లేదు. అల్లాహ్ వైపుకి వచ్చేయాలి. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించడానికి, పాపాలన్నీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి ఉదాహరణగా 2 ఉల్లేఖనాలు నేను మీ ముందర ఉంచాలనుకుంటున్నాను. ఒక ఉల్లేఖనం ఏమిటంటే అది బనీ ఇశ్రాయేలుకు చెందిన ఒక వ్యక్తి గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నానండి, సమయం లేదు కాబట్టి. పూర్వము ఒక వ్యక్తి ఉండేవాడు, పెద్ద హంతకుడు. 99 మందిని హత్య చేశాడు. తర్వాత ఎందుకో అతనికి ఆత్మ విమర్శ కలిగింది. ఏదైనా నాకు మోక్షము దక్కే అవకాశం ఉందా, పాప క్షమాపణ కోసం ఏదైనా మార్గం ఉందా అని అతను అన్వేషించడం ప్రారంభించాడు. కొంతమంది అతనికి సలహా ఇచ్చారు, ఫలానా చోట ఒక భక్తుడున్నాడు, మీరు వెళ్ళి అతనితో సంప్రదించండి, ఆయన మీకు ఏదైనా సలహా ఇస్తాడు అనగా అతను ఆ భక్తుని వద్దకు వెళ్ళి, ఏమయ్యా, నేను ఈ విధంగా 99 మందిని హత్య చేశాను, నా పాప క్షమాపణ కొరకు ఏదైనా మార్గము ఉందా అని అడిగితే అతను కోపగించుకొని, 99 మందిని చంపిన ఓ హంతకుడా, నీకు మోక్షమే లేదు, వెళ్ళు అని చెప్పగా అతనికి కోపం వచ్చి అతని కూడా చంపేశాడు. ఆ విధంగా 100 హత్యలు చేసిన వాడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ అన్వేషణ కొనసాగించాడు. ఆ తర్వాత కొంతమంది అతనికి సలహా ఇచ్చారు, ఫలానా చోట మరొక ధార్మిక పండితులు ఉన్నారు, వారితో మీరు సంప్రదించండి అని చెప్పగా అప్పుడు ఆ 100 మందిని హత్య చేసిన హంతకుడు ఆ ధార్మిక పండితుని వద్దకు వెళ్ళి సంప్రదిస్తే అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మధ్య తౌబా, పశ్చాత్తాపము అనే ఒక అవకాశము ఉంది. ఏ విధంగా అయితే పశ్చాత్తాపము చెందాలని అల్లాహ్ ఆదేశించాడో ఆ విధంగా నీవు పశ్చాత్తాపము చెందితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిశ్చయంగా నిన్ను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నా సలహా ఏమిటంటే, నీవు పశ్చాత్తాపం చెందవలసిన విధంగా పశ్చాత్తాపము చెందు. పశ్చాత్తాపం చెందిన తర్వాత ఏ ప్రదేశంలో అయితే నీవు పాపాలు చేశావో ఆ ప్రదేశంలో నువ్వు నివాసం ఉండకు. అక్కడి నుంచి నువ్వు బయలుదేరి, దైవ భక్తులు ఒక ప్రదేశంలో జీవిస్తున్నారు, ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ భక్తులతో పాటు నువ్వు జీవించు అని సలహా ఇవ్వగా అతను ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపము చెంది అక్కడి నుంచి భక్తుల వద్దకు వెళ్ళి ఇక మిగతా జీవితము కొనసాగిద్దామని వెళుతూ ఉంటే దారిలో ఒక చోట కింద పడ్డాడు. అందులో అతనికి మరణం సంభవించింది. ఆ తర్వాత దైవదూతలు వచ్చి, ఎవరు అతని ప్రాణాలు తీయాలి? పుణ్యాత్ముల ప్రాణాలు తీసే దైవదూతల, పాపాత్ముల ప్రాణాలు తీసే దైవదూతల అని వారు పరస్పరం చర్చించుకుంటూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రణాళిక ప్రకారము అక్కడ అతను దైవ భక్తులకు దగ్గరగా ఉన్నాడన్న విషయం రుజువైన తర్వాత దైవ భక్తుల ప్రాణాలు తీసే దైవదూతలు అతని ప్రాణాన్ని తీసుకెళ్లారు అని చెప్పడం జరిగింది. అంటే పూర్తి ఈ ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని పాపాలు చేసిన వ్యక్తి ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపం చెందిన తర్వాత అతని పాపాలు క్షమించేశాడు. పుణ్యాత్ముల ప్రాణాలు తీసుకెళ్లే దేవదూతలు అతని ప్రాణాన్ని తీసుకెళ్లారు. కాబట్టి పాపాలు క్షమించబడాలంటే ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలని ఆదేశించబడిందో ఆ విధంగా పశ్చాత్తాపము చెందవలసి ఉంటుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చూసినట్లయితే, ఒక వృద్ధుడు, ముసలివాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి వచ్చి
కర్ర పట్టుకొని వచ్చాడు. సరిగ్గా నిలవడలేకపోతున్నాడు. వణుకుతూ వణుకుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నెమ్మదిగా ఏమని అడుగుతున్నాడంటే, ఓ దైవ ప్రవక్త, నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నా జీవితం మొత్తం పాపాల్లో గడిచింది. నేను చెయ్యని నేరం అనేది లేదు, నేను చెయ్యని పాపం అనేది లేదు. ప్రతి పాపం నేను చేసేసాను, ప్రతి నేరము నేను చేసేసాను. అన్ని పాపాలు, అన్ని నేరాలు నాతో దొర్లాయి. అయితే నా పాపాలు అల్లా క్షమిస్తాడా? నా పాపాలు అల్లా మన్నిస్తాడా? నా వద్ద ఎన్ని పాపాలు ఉన్నాయంటే, నా పాపాల భారము ఒక సమూహం మీద వేస్తే ఆ సమూహం మొత్తం నరకంలో మునిగిపోతుందండి. అన్ని పాపాలు నేను చేసేసానండి అని చెబితే, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, నువ్వు అల్లాహ్ను విశ్వసిస్తున్నావా? నువ్వు అల్లాహ్ను విశ్వసించు. అల్లాహ్ను విశ్వసించి అల్లాహ్ సమక్షంలో నువ్వు పశ్చాత్తాపము చెందు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పాపాలన్నింటినీ కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పగానే ఆ వ్యక్తి సంతోషంగా అల్లాహకు పొగుడుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. అంటే దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనతో ఎన్ని పాపాలు దొర్లి ఉన్నా గాని మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో చిత్తశుద్ధితో ఏ విధంగా అయితే పశ్చాత్తాపం చెందాలి అనే నియమాలు మనకు నేర్పబడ్డాయో ఆ విధంగా మనము పశ్చాత్తాపం చెందితే, తోబా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పాపాలన్నీ మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ శైతాను మరొక వస్వస ఇస్తాడు. గురువు గారు బాగానే చెప్తున్నారు, ఉదాహరణలో పాపాలు జీవితాంతం చేద్దాములే, ఇక చివరి రోజుల్లో తోబా చేసుకుందాములే అని శైతాను ఒక వస్వస వేస్తాడు. నాకు చెప్పండి, ఏ వ్యక్తి ఎప్పటి వరకు జీవిస్తాడు అని ఏమైనా గ్యారెంటీ ఎవరి వద్ద అయినా సర్టిఫికెట్ ఉందండి? ఎవరి మరణము ఎప్పుడు సంభవిస్తుందన్నది ఎవరికీ తెలియదు. ఈ రోజు ఉన్నవారు రేపు ఉండరు, ఈ ఘడియలో ఉన్నవారు రాబోయే ఘడియలో ఉండరు. ఎవరి మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. జీవిత చివరి ఘడియలో ఎవడు ఉన్నాడనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఇది బహుశా మన జీవిత చివరి ఘడియ ఏమో అని ప్రతి ఒక్కడూ భావించి ఇప్పుడే పశ్చాత్తాపము చెందాలి గాని తరువాత పశ్చాత్తాపం చెందుదాములే అని అనుకోరాదు. ఎందుకంటే మరణం ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి ప్రతి మనిషి ఇది నా చివరి ఘడియ అనే ఉద్దేశంతోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పశ్చాత్తాపము వెంటనే చెందాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయానికి సమీపంలో సూర్యుడు తూర్పు దిక్కుకి బదులు పడమర దిక్కు నుంచి ఉదయిస్తాడు. ఎప్పుడైతే పడమర దిక్కు నుంచి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు పశ్చాత్తాప ద్వారాలు మూసివేయబడతాయి. ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెందినా వారి పశ్చాత్తాపము అంగీకరించబడదు. కాబట్టి అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున, ఎన్ని గంటలకు అది ఎవరికీ తెలియదు. కాబట్టి అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అది కూడా తెలియదు. కాబట్టి ఆలస్యము చేయరాదు పశ్చాత్తాపము చెందటంలో. ముఖ్యంగా ఇప్పుడు నేను నా విషయం వైపుకి వస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, రంజాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దయ, ఆయన అనుగ్రహం అదేమిటంటే, మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాను లాంటి పవిత్రమైన నెల దక్కేలా చేశాడు. మన సోదరులు చాలా మంది పూర్వం రంజాన్ లో మనతో పాటు ఉన్నారు. ఈ రంజాన్ లో వారు లేరు, మట్టిలో కలిసిపోయి ఉన్నారు, సమాధుల్లో ఉన్నారు. రంజాను దగ్గర వరకు వచ్చి కూడా చాలా మంది మరణించారు. రంజాను మొదటి ఉపవాసం రోజున కూడా మరణించిన వారు కూడా ఉన్నారు. ఒక ఉపవాసం కూడా వారు ఉండలేకపోయారు. అలాంటి వారు కూడా ఉన్నారు కదా. రంజాన్ లో కూడా చాలా మంది మరణించారు కదా. కాబట్టి తెలియజేసే విషయం ఏమిటంటే, ఈ రంజాను మాసంలో ముఖ్యంగా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పశ్చాత్తాపం చెందాలి. ఎందుకంటే పాపాల నుంచి మన్నింపు పొందటానికి, శిక్షల నుండి మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షల నుండి రక్షణ కల్పించుకోవటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాను మాసంలో చాలా అవకాశాలు మన కోసం ఉంచి ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా ఈ విషయం మనం వింటూ ఉంటాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు అని. కానీ రంజాన్ లో ఎక్కువగా ఈ విషయం జరుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు మనము పండితుల నోట వినే ఉన్నాం. ఉపవాసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేస్తే అతని ప్రార్థన రద్దు చేయబడదు.
కాబట్టి ఉపవాస స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాప క్షమాపణకై అల్లాహ్తో దువా చేయాలి, ప్రార్థన చేయాలి. అతని దువా ఇన్షాల్లా రద్దు చేయబడదు. అతను ఇన్షాల్లా అతని పాపాలు మన్నించబడతాయి. అలాగే ఉపవాస విరమణ చేసే సమయంలో, ఇఫ్తారీ చేసే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కలేనంత మందిని నరక విముక్తిని ప్రసాదించి స్వర్గవాసులుగా మారుస్తూ ఉంటాడు. ఆ సమయంలో కూడా భక్తుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేయాలి. అప్పుడు డబుల్ ఛాన్స్ ఉంటుంది. ఒకటి, ఉపవాస స్థితిలో ఉంటాడు. రెండవది, ఉపవాస విరమణ సమయం అయి ఉంటుంది. డబుల్ ఛాన్స్ ఉంటుంది అతని దువా, అతని ప్రార్థన ఆమోదించబడటానికి. కాబట్టి ఆ సమయంలో అటు ఇటు వేరే విషయాలు మాట్లాడకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తౌబా చెందాలి, పశ్చాత్తాపము చెందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సందర్భంలో కూడా భక్తులను మన్నించి నరక విముక్తి ప్రసాదించి స్వర్గవారసులుగా మారుస్తాడు. అలాగే రాత్రిపూట ప్రతి రాత్రిపూట కూడా వేరే మాసాలలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశం మీదకి వచ్చి ఎవరైనా పాప క్షమాపణ వేడుకునేవారు ఉన్నారా, ఎవరైనా ఉపాధి కోసం అడిగేవారు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా రంజాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశం మీద వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తుల కోసము ఎదురు చూస్తున్నప్పుడు దేవ ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. వజాలిగా ఫీ కుల్లి లైలా, రంజాన్ మాసంలోని ప్రతి రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తుల పాపాలు మన్నించి నరక విముక్తి ప్రసాదించి స్వర్గవాసులుగా మారుస్తూ ఉంటాడు. ఆ రాత్రి చివరి సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తౌబా చెందాలి, పశ్చాత్తాపము చెందాలి. ఇది ఒక అవకాశం. అలాగే పాప క్షమాపణ పొందడానికి మరొక అవకాశం ఏమిటంటే, రంజాను మొత్తం ఉపవాసాలు ఉంటే అతని పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే రంజాను మొత్తము ఏ వ్యక్తి అయితే ఖియాం పాటిస్తాడో అతని గత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి. అలాగే మరొక సువర్ణ అవకాశము లైలతుల్ ఖదర్, ఘనమైన రాత్రి. ఆ ఘనమైన రాత్రిలో జాగారము చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ కోరుకుంటే అతని పాపాలు కూడా మన్నించబడతాయి. ఈ విధంగా చూడండి రంజాన్ లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో. ఉపవాస స్థితిలో దువా చేయండి, అలాగే ఉపవాస విరమణ స్థితిలో దువా చేయండి, రాత్రిపూట దువా చేయండి. అలాగే ఖియాముల్ లైల్ చేసి ఈ నెల మొత్తం ఖియాముల్ లైల్ చేసి పాప క్షమాపణ పొందండి. ఉపవాసాలు ఈ నెల మొత్తం ఉండి పాప క్షమాపణ పొందండి. అలాగే లైలతుల్ ఖదర్ లో జాగారము చేసి ప్రార్థనలు చేసి పాప క్షమాపణ పొందండి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి ఈ రంజాన్ నెలలో. కాబట్టి ఈ అవకాశాలన్నీ మనకు రంజాన్ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ఉంచాడు. కాబట్టి ఈ రంజాన్ మాసాన్ని మనం వృధా చేసుకోకుండా మన పాపాల క్షమాపణకై అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పదే పదే వేడుకుంటూ ఉండాలి, పశ్చాత్తాపం చెందాలి. చూడండి దేవ ప్రవక్త వారు అంటున్నారు, నేను ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో 70 లేదా 100 సార్లు క్షమాపణ కోరుకుంటాను అంటున్నారు. ప్రవక్త వారు తప్పులు చేయకుండా కూడా ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రతిరోజు 70 సార్లు 100 సార్లు క్షమాపణ కోరుకుంటూ ఉంటే అడుగడుగునా తప్పులు చేసి మనం ఎన్నిసార్లు క్షమాపణ కోరుకోవాలి? క్షమాపణ కోరుకుంటున్నామా? కోరుకోవట్లేదు అంటే జాగ్రత్త. ఈ అవకాశం మళ్ళీ మనకు దక్కుతుందో దక్కదో తెలియదు. ఈ అవకాశాన్ని వృధా చేయకండి. గుర్తుంచుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు ప్రసంగించడం కోసం మెంబర్ ఎక్కుతున్నారు. మొదటి మెట్టు మీద కాలు పెట్టినప్పుడు ఆమీన్ అన్నారు, రెండవ మెట్టు మీద కాలు పెట్టినప్పుడు ఆమీన్ అన్నారు, మూడవ మెట్టు మీద కాలు పెట్టినప్పుడు ఆమీన్ అన్నారు. సహాబాలకు ఆశ్చర్యం కలిగింది. ప్రసంగం పూర్తయినంత వరకు ఓపిక పట్టి ప్రసంగం అయిన తర్వాత ప్రవక్త వారితో ప్రశ్నించారు, ఓ దేవ ప్రవక్త, ఈ రోజు మీరు మెంబర్ ఎక్కేటప్పుడు ఆమీన్ 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 అన్నారు, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి 3 వ్యక్తుల గురించి ఆయన శాపం పెట్టారు. అప్పుడు ఆయన నోట నేను ఆ పలుకులు విని నేను ఆమీన్ 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 అని పలికాను అని చెప్పారు. ఆ 3లో ఒకరు ఎవరంటే, ఎవరైతే రంజాను మాసము పొంది కూడా, జాగ్రత్తగా వినండి మిత్రులారా, ఎవరైతే రంజాను మాసము పొంది కూడా తమ పాపాల క్షమాపణ చేయించుకోడో ఆ వ్యక్తి నాశనమైపోవునుగాక అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు శాపము పెడితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. లా ఇలాహా ఇల్లల్లాహ్. ఒక్కసారి ఆలోచించి చూడండి.
దూతల నాయకుడు శాపం పెడుతూ ఉంటే ప్రవక్తల నాయకుడు ఆమీన్ చెప్తున్నారు. ఎవరి కోసము? రంజాను మాసము పొంది పాపాల క్షమాపణ కొరకై అనేక అవకాశాలు పొంది ఆ అవకాశాలతో అతను లబ్ధి పొందటానికి బదులు వృధా చేసుకున్నాడు అంటే అలాంటి దౌర్భాగ్యుడి కోసము జిబ్రీల్ అలైహిస్సలాం వారు శాపం చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అన్నారు. అలాంటి వారు నాశనం అయిపోతారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలి మిత్రులారా? కాబట్టి రంజాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కారుణ్యంతో భక్తులను లెక్కలేనన్ని విధంగా మన్నించటానికి, క్షమాపణ ఇవ్వటానికి, నరకం నుంచి విముక్తి ప్రసాదించి స్వర్గవాసులుగా మార్చటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మరొక శుభవార్త ముస్లిములకు, ముస్లిమేతరులకు అందరికీ కూడా ఒక శుభవార్త. అదేమిటంటే ఈ రంజాను మాసంలో శైతాన్లు బేడులు వేయబడి ఉన్నారు. విశ్వాసం పొందటానికి ఇప్పటి వరకు గతించిన పాపాల జీవితం నుంచి మనము విముక్తి పొంది భక్తి లాంటి జీవితము ఇక ముందు కొనసాగించటానికి ఈ రంజాన్ ఒక సువర్ణ అవకాశం. మారు మనసు పొందటానికి, మనలో మార్పు తీసుకురావటానికి ఈ రంజాన్ ఒక సువర్ణ అవకాశం మరియు శుభవార్త. అదేమిటంటే ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పాపాలను మన్నించడమే కాదు, వారి పాపాలను పుణ్యాలుగా మార్చి వారికి ఇచ్చేస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. అల్లాహు అక్బర్. సూరా ఫుర్ఖాన్ 70వ వాక్యంలో ఈ విషయం తెలియజేయబడి ఉంది. కాబట్టి మిత్రులారా, రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపుకు రండి. ఇలాంటి అవకాశం మీకు ఎక్కడైనా ఎవరైనా చెప్పి ఉంటారా? చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని మన్నించడమే కాదు, మీ పాపాలని పుణ్యాలుగా మార్చి మీకు ఇవ్వటానికి, స్వర్గంలో ఉన్నతమైన స్థానాలు ఇవ్వటానికి, నరక శిక్షల నుండి మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఏమి కావాలి? ఈ రంజాను మాసంలో పశ్చాత్తాపం పొందండి, మారు మనసు పొందండి, అల్లాహ్ను విశ్వసించండి, మరియు ఇక ముందు జీవితాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించండి. ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ మన్నించుగాక. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా పశ్చాత్తాపము చెంది తౌబాలు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాప క్షమాపణకై వేడుకునే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఏ మిత్రులైతే ఇస్లాం గురించి అన్వేషిస్తున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాలను తెరిచి వారిని కూడా విశ్వాసులుగా మార్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం వారికి ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.